యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ధ్యాన వాక్యము, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని తృప్తిపరచెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. ఈ మాటలు దావీదు రాజు కీర్తనల్లో ఈ మాటలు ఉన్నాయండి. మరి ఈ మాటలు ఆ దినాల్లో కీర్తనాకారుడు ఈ విధంగా రాస్తే, ఈ దినాన బైబిల్ చదువుతున్న మనకు ఇవి వర్తింప చేసుకోవాలి. అతి శ్రేష్టమైన గోధుమలు, శ్రేష్టమైన గోధుమలు అనొచ్చు కదండి, అనలేదు. గోధుమలను కూడా అనలేదు. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని తృప్తిపరచెదను, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరచెదను. దీనికి అర్థం ఏంటంటే, అతి శ్రేష్టమైన గోధుమలు దేవుని యొక్క ఆశీర్వాదములు. దేవుడు మనకిచ్చే ప్రతిదీ కూడా అతి శ్రేష్టమైనది. కాబట్టి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్న మనము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే విధముగా కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరచెదను. కొండ తేనె ఎంతో మరి రుచిగా ఉంటుందండి, ఎంతో మధురముగా ఉంటుంది, ఎంతో కమ్మగా ఉంటుంది. అదే విధముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించే మనకు ఆ యొక్క కొండ తేనె తిన్న అనుభూతిని ఆ ఆశీర్వాదాలు మనకిస్తాయండి. కాబట్టి ఈ దినాన నీవు ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నావా? దేవుని దగ్గరికి రా, దేవుని వైపు చూడు, దేవునికి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. దేవుడు నిన్ను అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచనై ఉన్నాడు. అదే విధముగా కొండ తేనెతో మరి నిన్ను తృప్తిపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.